అప్పుడెప్పుడో ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నాడు చూడు, పనికి మాలినాడు. బావా ఎన్నిసార్లు కాల్ చేయాలరా? ఒక అర్జెంట్ పని కోసం కాల్ చేశాను. అదేంటి నైట్లో నీకు అంత అర్జెంట్ పని? ఏమైనా తప్పుడు పని చేస్తున్నావా? రేయ్ నేను అస్సలు ఏమీ చేయలేను. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. నేనేం తప్పుడు పనులు చేసేవాడిని కాదు. అర్జెంటుగా ఒకరిని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉన్నాను. మధ్యలో నా బైక్ పంచర్ అయింది. ఎవరిని? అదిగో అతన్నే, ఆ పెద్ద ఆయనే. ఎవరైనా చూస్తే 10 పైసలు కూడా ఇచ్చేలా లేడు. ఇక్కడి నుంచి స్టేషన్ దాకా ఆటో వేసుకుని వెళ్ళి అక్కడ డబ్బులు లేవని మోసం చేస్తే ఏం చేస్తావు? రేయ్ ఆ పెద్ద ఆయన కళ్ళు కనిపించడా? మోసం చేయలే. మోసం చేయడానికి కళ్ళు చెవులు అవసరం లేదే బావా. నాకు బాగా తెలిసిన వ్యక్తిరా. ఆలంబాకం ఉదయం ప్రెస్ ఉంది కదా, అవును, అందులో పని చేసేవారు. అంతెందుకు మన మల్లికాకు కూడా బాగా తెలిసిన వ్యక్తి. మల్లికక్కకి ఊర్లో ఉన్న పిల్ల జల్ల అందరూ తెలుసు అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలంటావు? వెటకారంగా మాట్లాడకరా. ఆయనకి ఇప్పటికే ఓ కంటి చూపు పోయింది. 2 వారాల క్రితం ఇంకో కంటికి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఆ కంటి చూపు పోయింది. 2 కళ్ళు కనిపించడం లేదురా. పాపం రా. కంటి చూపు కోల్పోయారని ప్రెస్ లో నుంచి తీసేశారు. పని పోయింది కాబట్టి సొంత ఊరికే వెళ్ళిపోతున్నారా. ఎందుకలా బాధగా కూర్చున్నారు? ఈ సవారికి మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఫ్రీ ఫ్రీ సవారీ. మీ పేరేంటి? తుమారా నామ్ క్యా? తుమారా నామ్ నేమ్ క్యా? గులాం రాణా మొహమ్మద్. గులాం రాణా మొహమ్మద్. ఇటువంటి పేరుని ఎప్పుడు వినలేదా? గులాం రాణా మొహమ్మద్. अच्छा नाम बड़ा नाम. मेरा नाम छोटा नाम गणेश. अच्छा नाम है, बहुत अच्छा नाम है गणेश. तुम्हारा नाम बड़ा नाम కదా. నేను మిమ్మల్ని మామయ్య అని పిలుస్తాను. మామయ్య. చందనం పూసినప్పుడే అనుకున్నాను వర్షమా బండి కడగకుండానే ఉండాల్సిందే. గణేష, 38 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇటువంటి ఒకటే వానగా చలిగా ఉండేది. ఆ చలిలోనే నా జీవితం మొదలైంది. ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు అదే వర్షం, అదే చలి. కానీ ఒకే ఒక సమస్య, ఇక మీదట నేనెప్పుడూ ఈ వర్షాన్ని చూడలేను. यही फर्क है. मैं अभी बारिश को मैं देख नहीं सकूंगा, लेकिन इसकी सर्दी मेरे अंदर बाकी है.